హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు విలేజ్ ఫుడ్ అండ్ కల్చర్. ఈ వీడియోలో అలసంద వడలు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాము. ఈ అలసందల్ని బొబ్బర్లు అని కూడా అంటారు. వీటితో దోశలు, కూరలు, రసము, గారెలు ఇంకా చాలా డిషెస్ చేసుకోవచ్చు. పోలీలు, సుగుంట్లు కూడా వీటితో చేస్తారు. వీటిలో ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటుంది. వీటిని పేదవారి మాంసాహారం అని కూడా అంటారు. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఏ వంట చేసినా కూడా వీటిని పొట్టుతో కూడా చేసుకోవచ్చు, లేదంటే అలసందల్ని బ్రేక్ చేసి పప్పుగా చేసుకోవచ్చు. వీటిని అలసంద బ్యాళ్ళు అని కూడా అంటారు. గింజలతో సహా వేస్తే అవి 6 hours పడుతుంది నానాలంటే. బ్రేక్ చేసి పప్పుని నానబెట్టినట్టయితే 1 hour 2 hours నానిపోతుంది. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. టౌన్లో, సిటీస్లో ఇంకా మీకు అవసరం ఉన్నవాళ్ళు ఇక నుంచి మీరు చిరుధాన్యాలు అంటే అలసందలు, ఉలవలు, జొన్నలు, రాగులు ఇలాంటివే కాదు, రైతు పండించేవైనా సరే విలేజ్లో మన వాళ్ళ దగ్గరే కొనుక్కోండి. వీటి కాస్ట్ మార్కెట్లో ఎంత ఉంటుందో అంతే ఇవ్వండి. ఎక్కువ అవద్దు, తక్కువ అవద్దు. కానీ డైరెక్ట్గా రైతు దగ్గరే కొనడానికి ట్రై చేయండి. పండించే వాళ్ళకు కాస్త సపోర్ట్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. శ్రమకి తగిన ఫలితం ఉంటుందో లేదో కానీ మీ వైపు నుండి ఈ ఎంకరేజ్మెంట్ ఉండాలి తప్పకుండా. థ్యాంక్ యూ. అలసంద పప్పును 1 hour ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది. అలసంద పప్పును నానబెట్టుకునే ముందు 2 సార్లు వాష్ చేసుకుంటే పొట్టు ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. నేను 1/2 kg అలసంద పప్పును నానబెట్టాను. 1/2 kgకి 4 మీడియం సైజ్ ఎర్రగడ్డలైనా సరిపోతుంది. ఎర్రగడ్డను, కరివేపాకును ఎంత ఎక్కువ తీసుకుంటే వడలు అంత టేస్టీగా ఉంటాయి. కొంతమంది అయితే అలసందలను నానబెట్టి మొలకగట్టి వడలు చేసుకుంటారు. ఇవి కూడా హెల్తీగా ఉంటాయి, ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. ఎర్రగడ్డలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకును కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మన ఇష్టము, టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు. కరివేపాకు కానీ ఎర్రగడ్డలు కానీ. 1/2 kg అలసంద పప్పుకి 4 ఎర్రగడ్డలు, 10 రెమ్మల కరివేపాకు వేసుకున్నా సరిపోతుంది. కానీ ఇక్కడ నేను ఎక్కువగా తీసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. అలాగే పచ్చిమిర్చి కూడా మనకు కారానికి తగినట్టుగా వేసుకోవాలి. ఇక్కడ ఇవి చిన్నవిగా ఉన్నాయి, ఇంకా కారం కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే 1 inch పైనే అల్లం ముక్క, ఇంకా తెల్లగడ్డ పాయలు 1 గడ్డ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. వీటిని అలసంద పప్పును గ్రైండ్ చేసినప్పుడు చివరిగా వీటిని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ అలసంద పప్పును 1 hour తర్వాత మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగా రుబ్బుకోవచ్చు. రోల్ ఉండి రుబ్బుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనము ఈ నీళ్ళని వంపేయాలి, క్లీన్గా వాటర్ ఏమాత్రం లేకుండా రుబ్బుకోవాలి. అప్పుడే వడ టేస్టీగా ఉంటుంది, లేకపోతే ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తుంది వాటర్ ఏదైనా మిక్స్ అయినా కూడా. చివరిగా పప్పును రుబ్బుకునేటప్పుడు పచ్చిమిర్చి, అల్లము, ఈ వెల్లుల్లి రెబ్బలు వేసి ఇంకా తగినంతగా ఉప్పు వేసి మొత్తాన్ని ఒకసారి రుబ్బుకోవాలి. మరి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోకూడదు, కచ్చా పచ్చాగా రుబ్బుకుంటేనే వడ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఎర్రగడ్డలను కలిపి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకొని రౌండ్గా పలుచగా చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకుంటాం కదా, అందులోకి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్, అయితే త్వరగా అయిపోతుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను టచ్ చేసినట్టయితే బెల్ ఐకాన్ కనిపిస్తుంది. బెల్ ఐకాన్ పైన ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
ఈ ఆల్ అనే ఆప్షన్ పైన టచ్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాలను, మీ సూచనలు కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.